యా యాక్చువల్లీ మేము బిగ్ టీవీ నుంచి అండి. బిగ్ టీవీ బిఐజీ బిగ్ టీవీ. నేను ఒకసారి నాకున్న సందేహాలు నేను మిమ్మల్ని ఒకసారి అడగొచ్చా? ఏంటండి? నాకున్న కొన్ని క్వశ్చన్స్ నేను మిమ్మల్ని అడగొచ్చా? అంటే ఇందాక వేరే వాళ్ళు అడిగారు. డెఫినెట్ గా అడగొచ్చు మేడం, నేను అన్నిటికీ ఆన్సర్ చెప్పడానికి రెడీగా ఉన్నా. ఎందుకంటే ఇక్కడ మాకు కొన్ని చూస్తుంటే ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అన్నది పక్కన పెడితే వీధుల వాళ్ళు ఒకటి చెప్తున్నారు, ఫ్యామిలీ మెంబర్స్ ఒకటి చెప్తూ ఉన్నారు. పరిస్థితులు ఏమున్నా సరే ఈ రోజు మీరు లవ్ మ్యారేజ్ చేసుకున్న వ్యక్తి కాబట్టి కనీసం మీ కూతురు కోసమైనా మీరు ఇవాళ ఇక్కడ ఉండాలి కదా. సరే ఇదంతా ఓకేనండి, పక్కా ప్లాన్ ప్రకారం చేశారు అనుకోవచ్చు. మరి ఈ రోజు మా దగ్గరికి కొన్ని వీడియోస్ కూడా బయటకు వచ్చాయి. మీ నాన్నగారు మీ ఆవిడ్ని కొడుతున్నట్టు రూమ్ తలుపులు కూడా వేసేసారు, ఆమెను బయటికి లాక్కొస్తూ ఉన్నారు. దీనికి ఏం చెప్తారు మరి? ఓకే, దానికి నేను ఆన్సర్ చెప్పాలా మేడం? మరి చెప్పాలి కదండి, వాళ్ళ వీడియో చెప్తాను మేడం. నేను ఇందాక కూడా ఆ అమ్మాయికి చెప్పాను, నేను సేమ్ అనుకున్నాను, బట్ యు ఆర్ డిఫరెంట్. ఓకే ఫైన్, నేను చెప్తాను. అయితే యాక్చువల్ ఏమైందంటే మేడం, వాళ్ళు లాస్ట్ పోర్షన్ లో ఉండేవాళ్ళు మేడం. వాళ్ళు లాస్ట్ పోర్షన్ లో ఉండేవాళ్ళు. ఎవరు? మేము ఉండనిచ్చినాము. సరే, ఇంకా మీరు వచ్చి గొడవ చేస్తున్నారు, మేము ఉంటా అంటున్నారు కదా, సరే ఉండు. ఏది ఇప్పుడు ఆల్రెడీ కోర్టులో ఉంది, కేసు కోర్టులో ఉంది, ఉంటా అంటున్నారు కదా, ఉండండి అని చెప్పేసి ఆ లాస్ట్ పోర్షన్ లో ఉండేది మేడం. ఆ అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయి ఉన్న టైంలో ఏమైంది, ఈ లాస్ట్ పోర్షన్ వాళ్ళు ఖాళీ చేసినారు మేడం. రోజు న్యూసెన్స్ చేస్తా ఉన్నారు వీళ్ళు. మా టెనెంట్స్ మొత్తం ఖాళీ చేపించినారు. మాకు ఒక 40,000 ఇన్కమ్ వచ్చేది మేడం. యాక్చువల్ గా మా మదర్ కి ఆ 40,000 ఇన్కమ్ ని మొత్తము అది చేసేసినారు. ఓకే, టెనెంట్స్ ఖాళీ చేపించేసినారు. ఖాళీ చేపిస్తే మా ఫాదర్ వండేసి వీళ్ళు ప్రతి పోర్షన్ వెళ్ళి కబ్జా చేసుకోవాలి అంటే లాక్లు వేసేసుకుంటారు మేడం. వాళ్ళే లాక్లు వేసుకుంటారు. వాళ్ళు లాక్లు వేసుకుంటారు. పైన రూమ్స్ కూడా కొన్ని లాక్ వేస్తూ ఉంటే మా ఫాదర్ ఏం చేశారు, సంబంధించిన ఫుటేజ్ ఏదైనా ఉందా సీసీ కెమెరాలు? ఎందుకంటే వాళ్ళ నోట మాట కాకుండా ఆధారాలు అన్నవి కీలకం. ఓకే, నేను ఒక ఫుటేజ్ మీకు ఇస్తాను మేడం, ఒక ఫుటేజ్ ఇస్తాను. ఆ ఫుటేజ్ లో వాళ్ళ తమ్ముడు మా ఫాదర్ మీద కొట్టడానికి వస్తున్న టైంలో ఆ అమ్మాయి కెమెరాని వేరే సైడ్ కి ఎందుకు జరిపింది, ఆ వీడియో ఆ అమ్మాయికి ఎంత తెలియలేదంటే, ఒక వీడియో కెమెరాని జరిపితే ఇంకో వీడియోలో పడుతుంది కదా అమ్మాయి, అటు సైడ్ నుంచి ఆపోజిట్ సైడ్ నుంచి వచ్చే వీడియోలో పడుతుంది కదా. నేను ఆ వీడియో మీకు షేర్ చేస్తాను మేడం, మీరు మీ మీడియాలో షేర్ చేయండి. ఇప్పుడు రియల్ గా ఆమెకి నిజంగానే ఆమెకి ఇబ్బంది అవుతుంది, ఆమెకు ప్రాబ్లమ్స్ అవుతున్నాయి అన్నప్పుడు వాళ్ళు మా పైన దౌర్జన్యం చేస్తూ ఉంటే అక్కడ హైడ్ చేయడానికి మా కెమెరాని అటు పైకి ఎందుకు తిప్పింది ఆ అమ్మాయి? నా సింపుల్ క్వశ్చన్. నిజంగా నీకే కదా గొడవ అవుతుంది, ఇప్పుడు నీకే ఇది అవుతుంది కదా. అప్పుడు మా ఫాదర్ మీద గొడవ అవుతున్నప్పుడు నువ్వు కెమెరాలను ఎందుకు అటు ఇటు ఆల్టర్ చేస్తున్నావు? సింపుల్ క్వశ్చన్ నాది. నేను ఆ వీడియో షేర్ చేస్తాను మీకు, మీరే చెప్పండి. అయితే అక్కడ ఏమైందంటే మేడం, మా ఫాదర్ ని ఫ్రేమ్ చేసినారు మేడం. సింపుల్ గా చెప్తాను ఏమైందో. మా ఫాదర్ లాక్ వేసుకోవడానికి వెళ్ళినప్పుడు ఆమె ఏం చేసింది అని అంటే, లేదు నేను ఈ పోర్షన్ లో ఉంటా అని చెప్పేసి పెట్టింది. అయితే మా ఫాదర్ ఉండి, అట్లా కాదమ్మా, నువ్వు ఆ పోర్షన్ లో ఉంటున్నావు కదా, ఉండు అని అంటుంటే, లేదు నేను ఇంట్లోనే ఉంటా అని చెప్పేసి పోయి ఆడ లాక్ వేసుకుంటుంది మేడం. సార్ ఆడ కూర్చుంటుంది. అయితే మా ఫాదర్ చేతి పట్టుకొని, రామ్మ బయటికి రా, నేను లాక్ వేసుకుంటాను అంటుంటే వాళ్ళ మదర్, ఇంకొక వాళ్ళ వదిన, ఇంకెవరో 2-3 ఉన్నారు మేడం. ముగ్గురు వీడియో తీస్తున్నారు మేడం ఫోన్లతోని. ఎవరైనా నిజంగానే ఏమన్నా చేస్తున్నారు, వీడియోలు తీసుకుంటూ ఉంటారా మేడం? లేకపోతే ఆడ మళ్ళీ ఆ ముగ్గురే కాదు, ఇంకో 10 మంది ఉన్నారు బయట, ఇంటి పక్కన వాళ్ళు వీళ్ళు అందరూ. మేడం వీడియోలు ఎందుకు తీస్తున్నారు మేడం? పోయి అరే నువ్వు అట్లెట్లా చేస్తావరా అని చెప్పేసి జరుపుతారా ఎవడన్నా? లేకపోతే వీడియోలు తీస్తారా ముగ్గురుండి? అందులో సరే వీడియో తీస్తున్నారు. వీడియోలో ఆ అమ్మాయి ఏమంటుంది, నేను సికిందర్ వైఫ్ ని, ఏం చేయకండి మామయ్య అని చెప్పేసి అంత క్లియర్ గా చెప్తారా మేడం? ఎవరైనా జరుగు అనేసి అని అంటారా? అంటే నార్మల్ గా మీరు ఆలోచించండి, మీడియాలో ఎప్పుడైనా ఏదైనా అవుతూ ఉంటే సిచ్యువేషన్ ఎట్లా ఉంటుంది మేడం? నువ్వుకేసి వెళ్ళిపోతామా మనం ఏమన్నా చేస్తూ ఉంటే? లేకపోతే నేను సికిందర్ వైఫ్ ని, నేను పలానా కూతుర్ని అని చెప్తారా? మీరు ఆలోచించండి మేడం. అది ఫ్రేమ్ చేసినారు మేడం మా ఫాదర్ ని. నేను క్లియర్ గా చెప్పినాము, మేము ఈవెన్ కోర్టులో కూడా ఫైట్ చేస్తాం మేడం దాని గురించి. ఒకటి చెప్పండి, ఫైనల్ గా ఇప్పుడు వాళ్ళు ఏం కోరుకుంటున్నారు మీ దగ్గర నుంచి? వాళ్ళు డబ్బులు కోరుకుంటున్నారు. దాంట్లో సగం ఆస్తి కావాలంట వాళ్ళకి. ఇప్పుడు మీకు అమ్మాయికి పెళ్ళైనప్పుడు ఆస్తిలో ఇప్పుడు మీరు ఒక్కటి కొడుకైనప్పుడు మేడం, నాది లవ్ మ్యారేజ్. నా ఆస్తి చూసి రాలేదు, నన్ను చూసి వచ్చింది. నన్ను చూసి వచ్చినప్పుడు ఇంకా నా ఆస్తి గురించి ఇప్పుడు ఎందుకు నీ గోలా? ఇప్పుడు మా పాపకి ఎంత ఇవ్వాలనుకుంటున్నామో అంత మేము ఇస్తున్నాము. నా పాపకి ఇచ్చుకుంటున్నా. నువ్వు డాక్టర్ కదా, మేము హౌస్ వైఫ్ కాదు కదా, నీకెందుకు ప్రాబ్లము?
యువర్ ఏ డాక్టర్. మరి అంత సంపాదించే already ఆమెకి earning 2 ఆస్తి lakhs అవసరం rupees. అంటారా? ఏంటి? అంటే ఒక డాక్టర్ ఆమెకు కూడా మంచి సాలరీ మంచిగానే వస్తుంది కదా, మరి ఆమెకు కూడా వస్తుంది. ఆస్తి అవసరం అంటారా? ఆమెకు ఆస్తి ఇస్తానని ఎవరు మేము మాట్లాడట్లేదు మేడం. వాళ్ళు అడుక్కుంటున్నారు, వాళ్ళు మాకు సగం ఆస్తి కావాలని అడుక్కుంటున్నారు. అందుకే కదా ఇంత గోల చేస్తున్నారు. ఓకే, వాళ్ళ పేరెంట్స్ అడుగుతున్నారు. ఎవరు అడుగుతున్నారు తెలియదు మేడం. వాళ్ళ దర్పల్లి రాజశేఖర్ అనే ఒక కార్పొరేటర్ ని పెట్టి ఇదంతా దౌర్జన్యం చేపిస్తున్నారు మేడం. మేము లేదు అంత ఇవ్వలేము, ఎందుకంటే మా చెల్లెళ్ళకి కూడా ఇవ్వాలి కదా మేడం. మా చెల్లెలకి ఏమి ఇవ్వలేదు. మా పేరెంట్స్ ఉండొద్దా? ఇప్పుడు ఎవరికి ఇవ్వలేదు. కావాలంటే మీరు రికార్డ్ చెక్ చేసుకోండి. మా ఫాదర్ మదర్ సంపాదించిన ఆస్తి అది. మా తాతల నుంచి వచ్చింది 2 ఎకరాలు మాకు. ఓకేనా? మా మిగతాదంతా ఇప్పుడు మా ఉన్న ఇల్లు కూడా మా మదర్ది. మా మదర్ దాంట్లో ఇప్పుడు నేనే లేను మేడం. ఇప్పుడు యాజ్ ఏ సన్ గా నేను లేను అక్కడ. మా పేరెంట్స్, మా ఫాదర్ గుంజిందంటది, మా మదర్ కొట్టిందంటది, నూకేసిందంటది, ఇంత అంటది కదా. మేమే భయపడి బయట పోయిన వాళ్ళము. సరే మేమే ఇవన్నీ చేసినాం, నిజంగానే చేసినాము. ఇప్పుడు మళ్ళీ మా ఇంట్లోనే వచ్చేసి ఉంటా అని అంటారేంది మేడం? సింపుల్ ఆలోచించండి. ఇప్పుడు లవ్ మ్యారేజ్ చేసుకుంది కదా, ఏం చేసినా సరే భర్తతోనే ఉండాలి అని అనుకోవచ్చు కదా. మరి లాస్ట్ 6 years లో 8 months నాతో ఎందుకు ఉంది మేడం? మిగతా టైం అంతా ఎక్కడ పోయింది? లవ్ మ్యారేజ్ సికిందర్ ని చేసుకున్నా, సికిందర్ ఎక్కడున్నాడు పాపం, అయ్యో తింటున్నాడా లేదా, అసలు ఏమైండు అనేది ఎందుకు లేదు మేడం? నీకు అంత ఫకర్ ఎందుకు లేదు? ఉండాలి కదా, కొంచెమన్నా ఉండాలి కదా. అరే సింపతి అని ఉండాలి కదా. అరే ఏంది సికిందర్ ఏం చేస్తున్నాడు, నేను చేసుకున్నా పాపం చూసుకోవాలి, వానికి ఒక ఛాయ్ అన్నా అన్నం అన్నది పెట్టకపోతే అని చెప్పేసి ఉండాలి కదా మేడం. ఇప్పుడు ఆస్తి కోసం డైరెక్ట్ గా వచ్చినావు కానీ లాస్ట్ 6 years ఎన్ని డేస్ ఉంది నాతో ఎన్ని డేస్ ఉంది క్లియర్? నాకు అది ఒకటి కావాలి. ఇవన్నీ నేను ఏదో చెప్తున్నాను అంటే చెప్తున్నాను కాదు మేడం. మీరు అమ్మాయి సైడ్ ఉండొచ్చు మేడం. ఇండియాలో రూల్స్ అన్ని కూడా అమ్మాయి సైడ్ ఉన్నాయి, ఫేవరబుల్ గా ఉన్నాయి. కానీ ఒక అబ్బాయి సైడ్ నుంచి కూడా ఆలోచించండి మేడం. ఇప్పుడు నేను మా పేరెంట్స్ ని కొట్టించిన నిన్నటి నుండి ఎంత గిల్ట్ లో చచ్చిపోతున్నా అంటే అంత గిల్ట్ లో చచ్చిపోతున్నా మేడం. ఎందుకంటే నా వల్ల మా పేరెంట్స్ మేము చాలా సైలెంట్ గా ఉండేవాళ్ళం మేడం. కావాలంటే నా గురించి మా కాలనీలో ఎవరైనా అడగండి మేడం. అసలు నా గురించి, మా పేరెంట్స్ గురించి అడగండి. నేను ఓపెన్ గా నేను చెప్తాను కదా మేడం. ఇంత ఓపెన్ గా నేను చెప్పాను కదా. నేను ఓపెన్ గా చెప్తున్నాను. నా గురించి ఎవరినన్నా అడగండి అక్కడ కాలనీలో. నేను ఇంటి బయటికి వచ్చినా, నా కార్ ఎక్కేసినా, వెళ్ళిపోయినా, అసలు ఎవరిని అసలు కాలనీలో కూడా ఒక దగ్గర కార్ ఆపుకొని కూడా నిల్చొని అసలు నా పని ఏదో నేను చేసుకుంటూ ఉంటా. ఇంత చేస్తుండగా కూడా ఇంత సైలెంట్ గా ఉన్న వాళ్ళని కూడా ఇంత దౌర్జన్యం చేసి టెంట్ వేసి మమ్మల్ని రోడ్ కి ఇచ్చారు. లాస్ట్ కి రోడ్ లో వేసి కొట్టినారు కూడా మేడం. నిన్న రోడ్ లో కొట్టి ఆడ రోడ్ మీద కూర్చోబెట్టినారు కింద. తెలుసా మేడం మీకు అది? తెలుసా మీకు? మీరు అది కవర్ చేసినారా? చేయరు. ఓన్లీ ఆమె 6 టాబ్లెట్లు వేసుకుంది మేడం. ఆమె ఓన్లీ 6 టాబ్లెట్స్ వేసుకుంది నిన్న వీడియోలో. ఆమెకి తెలుసు ఏ టాబ్లెట్ ఎంత వేసుకుంటే ఏం కాదు, ఏమవుతుంది అని తెలుసు. ఇది ఫస్ట్ టైం కాదు, సెకండ్ టైం ఇది. ఓకే, తను సెకండ్ టైం సూసైడ్ అటెంప్ట్ చేసుకుందా? సెకండ్ టైం ఇది, ఫస్ట్ టైం కాదు. ఇది ఇండియాలో ఫస్ట్ టైం, సెకండ్ టైం అంత ముందు యుఎస్ లో చేసుకుంది. ఓకే, అప్పుడు ఏమంటారు? 50 మందిలో ఆ అమ్మాయి అట్లా చేసుకుని నన్ను బెదిరించింది అని అంటే నేను ఒకలాగా చెప్తూ ఉంటే వాళ్ళు అసలు నువ్వేం చేసినావు అందుకే చేసుకుంది అని అంటారు. అరే బాబు, ఆమె బెదిరించడానికి చేసుకుంటుందిరా బాబు. నా పోలీసులను కూడా అందుకే పిలిచింది. ఆమె బెదిరించడానికి, ఆమె అనుకున్నది సాధించడానికి నన్ను ఏదానికైనా ఎంతైనా లొంగ తీస్తుంది నన్ను అనేసి నేను చెప్తుంటే నా మాట వినేవాళ్ళే లేరెవరు. ఓకే, ఎంతసేపు నువ్వేం చేసినావు, నేనేం చేయలేదురా బాబు అంటుంటే కూడా నా మాట విన్నారు. అసలు ఇప్పుడు కూడా అసలు వేధింపులు అనే కేసు పెట్టింది కదా మేడం. మా పైన నవంబర్ లో కేసు పెట్టింది. కట్నం గురించి వేధింపులు, ఈ వేధింపులు, వాళ్ళు అన్ని వేధింపులు చేసినవి మా దగ్గరికి మళ్ళీ ఎందుకు వస్తున్నావు అమ్మా నువ్వు? ఇప్పుడు మీరు ఎక్కడున్నారండి? నేను ఇక్కడ బయట ఉన్నా మేడం. ఇప్పుడు అంటే వేరే ఊర్లో ఉన్నారా లేకపోతే ఇక్కడే ఉన్నారా? లేదు, హైదరాబాద్ లోనే ఉన్నా నేను. డెఫినెట్ గా నేను వచ్చి ప్రతిదానికి ఆన్సర్ ఇస్తాను మేడం. లేదు, ఎవరిని మేడం? మీ వైఫ్ ని చూడడానికి వస్తారా? రాను మేడం, నేను రాను. ఎందుకు రారు? రాను మేడం. ఆమె అంటే నాకు ఇంక ఇష్టం లేదు మేడం. చచ్చిపోయింది నాకు మొత్తం ఇష్టం, చచ్చిపోయింది. ఆమె అంటే ఇంకా ఆమెను చూడదలుచుకోలేదు. నేను ఆల్రెడీ కోర్టులో నేనేసిన మేడం. నాకు డివోర్స్ కావాలి, ఆమె క్రుయాలిటీ నేను తట్టుకోలేకపోతున్నా అని చెప్పేసి నేనేసిన. ఆమె వేయలేదు. ఆమె నేను ఉంటా అని చెప్పేసింది. ఇక్కడేమో ఉంటా అని వేస్తుంది, అక్కడనేమో పైసలు అడుగుతూ ఉంటారు. మాకు ఇంత కావాలి, అంత కావాలి, ఇంత కాకపోతే ఒప్పుకోము, అంత కాకపోతే ఒప్పుకోము, మీ పెద్ద మనుషులను తీసుకొనిరా, వీడిని తీసుకొనిరా, వాడిని తీసుకొనిరా అని చెప్పేసి
మేడం పాప భవిష్యత్తు అంటున్నారు కదా మేడం, వాళ్ళకన్నా బెటర్ ఫ్యామిలీ మాది, మేము బెటర్ గా డీల్ చేస్తాం మేడం. నా క్వాలిఫికేషన్ కూడా తప్పేం కాదు. నేను హామీ ఇస్తున్నా మేడం, మీ మీడియా సాక్షిగా అందరి ముందు హామీ ఇస్తున్నా, నా పాపని నేను చాలా మంచిగా చూసుకుంటాను. ఇప్పటికి కూడా లాస్ట్ 5 years నుంచి ఇప్పటికి కూడా నా పాప పేరు మీద హెల్త్ ఇన్సూరెన్స్ నేను కడుతూనే ఉన్నా. ఓకే. ఫస్ట్ 3 years ముగ్గురికి కట్టిన, ఫస్ట్ ఇయరే కట్టేసిన, ఆమె వెళ్ళిపోయింది ఉన్న 1 month ఏమో అప్పట్లోనే కట్టేసిన. 3 years కి కట్టిన మేడం. నేను లాంగ్ టర్మ్ ఆలోచించుకుంటాను ఏదైనా. 3 years కి హెల్త్ ఇన్సూరెన్స్ ఒకేసారి కట్టిన, ముగ్గురికి కలిపి కట్టిన. ఆమె వెళ్ళిపోయింది 1 month కి. నాకేం తెలిసి 1 month ఉండిపోతుంది మనతో అని 3 ఏళ్ళు కట్టిన, సరేలే అయిపోయింది. తర్వాత 4th year కూడా నేను నాకు పాప కట్టిన. ఎందుకంటే రేపటి నాడు ఏమన్నా అయ్యిందనుకో, వీళ్ళు తెల్ల ముఖాలు వేసుకొని నా దగ్గర డబ్బులు లేవు ఇవి లేవు ఎట్లా చేద్దాము అని అంటారేమో అని చెప్పేసి పాపకి నేనే హెల్త్ ఇన్సూరెన్స్ కట్టుకున్నా. నాతో లేకపోయినా కట్టుకున్నా. 5th year ఇప్పుడు కూడా నాతో లేకపోయినా నాతో కట్టుకున్నా. నేను హెల్త్ ఇన్సూరెన్స్ కట్టుకున్నా, పాలసీ పే చేస్తున్నా పాప పేరు మీద. ఇవన్నీ నేను ఎందుకు చేస్తాను మేడం? పాప అంటే ఇష్టం లేకపోతే నేను ఎందుకు చేస్తాను? మీరు ఆలోచించండి. ఇప్పుడు నేను ఇవాళ ఈ మంత్ చేసిన, పోయిన మంత్ కట్టినా అని అంటే మీకోసం కట్టినా అంట. నేను 2021 నుంచి 2020లో నేను ఆగస్టులో వచ్చిన మేడం. అన్ని నేను సెట్ చేసుకున్న వరకు 2021 జాన్లోనో ఫెబ్రవరిలో కట్టినా మేడం నేను ఇవన్నీ. నేను అప్పటి నుంచి నేను ఎందుకు కడతాను మేడం? మీరు ఒకసారి ఆలోచించండి. నాకు నిజంగానే ఇష్టం లేదు, ఫ్యామిలీ అంటే ఇష్టం లేదు అంటే, నేను అమెరికాలో నాకు H1 ఇంకో 3 years ఉండగానే నేను వచ్చాను మేడం. నా డాక్యుమెంట్ పెట్టమంటే పెడతాను మీకు. ఇంకేం చెప్పాలి మేడం ఇంతకన్నా? నేను చెప్పండి. వీళ్ళు ఇంత ఫ్రేమ్ చేస్తున్నారు మేడం డబ్బుల కోసం మేడం. ఇది ఓపెన్ గా చెప్తున్నా నేను. డబ్బుల కోసం, ఆస్తి కోసము. ఎక్కడ సంపాదించాలంటే ₹1 కోటి కావాలి మేడం. ₹1 కోటి సంపాదించాలంటే ఇప్పుడు జాబ్ లో మీరు లెక్కేసుకోండి, మీకైతే ఒక 1 lakh వస్తున్నా కానీ 1 lakh లో 50,000 70,000 ఖర్చులు పోగా, 60,000 ఖర్చు, 50,000 ఖర్చులు పోగా అనుకోండి. 50,000 అల్ట్రా సేవింగ్ చేసినా కానీ, 50,000 సేవ్ చేసినా కానీ ఎన్ని డేస్ పడుతుంది ఒకసారి ఆలోచించండి మేడం. ₹1 కోటి చేయాలనంటే నియర్లీ మీకు 20 months పడుతుంది, 20 years పడుతుంది. మరి ఎట్లా చేస్తారు మేడం? ఆలోచించండి ఒక్కసారి. వాళ్ళకి ఫ్రీగా కావాలి మేడం, అన్ని ఫ్రీగా కావాలి. మా మమ్మీ డాడీ కష్టపడ్డ ఆస్తి వాళ్ళకి ఇప్పుడు ఫ్రీగా కావాలి. మొత్తము దౌర్జన్యంగా గుంజుకోవడానికి చూస్తున్నారు. ఇట్స్ నాట్ అబౌట్ షీ స్టేయింగ్ విత్ మీ ఆర్ సమ్వన్ ఎల్స్, ఇట్స్ అబౌట్ మనీ. ఆడ ఉండి దౌర్జన్యంగా సాధించుకోవాలి అనేది వాళ్ళంతా నటన వాళ్ళది. వాళ్ళు ఇన్ని రోజులు ఎక్కడ పోయినారు? నా క్వశ్చన్ ఆన్సర్స్ కావాలి. ఇన్ని రోజులు 6 years లో 6 months. మరి మీరు అక్కడ ఎక్కడో ఉండి నా క్వశ్చన్స్ ఆన్సర్స్ కావాలంటే కుదరదు కదండి, ఇక్కడికి రావాలి కదా. నేను మీ దగ్గరకు వస్తాను మేడం, వాళ్ళ దగ్గరికి రాను. వాళ్ళకి అన్ని ఆన్సర్స్ తెలుసు మేడం. మీడియా ముందుకైతే రండి. మీడియా ముందుకు వస్తా మేడం, డెఫినెట్ గా వస్తాను. నా దగ్గర అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి. నేను కోర్టులో పెట్టిన అన్ని డాక్యుమెంట్స్ తీసుకొని వస్తాను నేను. ఓకే అండి, అన్ని చూపిద్దాం వీడియోలో. సరే సికింద్ర గారు, ఎప్పుడు కలుద్దాం మేడం? చెప్పండి. మీరు చెప్పండి, మీరు ఎప్పుడు వస్తారంటే అప్పుడే. మీది ఆఫీస్ ఎక్కడ మేడం? మాది మాదాపూర్ అండి. మాదాపూర్ ఏం ఆఫీస్ ఇది? బిగ్ టీవీ. బిగ్ టీవీ అండి. ఒక నిమిషం, మీది లొకేషన్ చెప్పండి. బిగ్ టీవీ ఆఫీస్ టెంపరీ క్లోజ్డ్ ఉంది కదా మేడం? ఏంటండి? ప్రవాస అని కొట్టండి వస్తుంది. ఏంటి? ప్రవాస మీడియా అని కొట్టండి వచ్చేస్తుంది. ప్రవాస మీడియా అండ్ బిగ్ టీవీ సేమా? ప్రవాస మీడియా LLP మాదాపూర్ అంతే. ఇది ఇప్పుడు టీవీలో బ్రాడ్కాస్ట్ అవుతుందా అండి? ఇప్పుడు నేను చెప్పిన ఇది ఎక్కడ? మీకు ఏమి డీటెయిల్స్ రావట్లేదు అండి. ఇక్కడ వెబ్సైట్ వస్తుందండి. వస్తుందా? ఇప్పుడు సరే మేడం, మీరు ప్లీజ్ టెలికాస్ట్ చేయాలి మేడం. ఇది వన్ సైడెడ్ గా చేస్తామండి. మేము వన్ సైడెడ్ గా మాట్లాడాము, అమ్మాయి వాళ్ళ వెర్షన్ విన్నాము, మీ వెర్షన్ కూడా విన్నాం కాబట్టి మీరు ఇంకా కావాలంటే మీరు కనుక్కోండి మేడం, బయట కూడా కనుక్కోండి. మా ఇంటి దగ్గర కానీ వాళ్ళ ఇంటి దగ్గర కానీ కూడా కనుక్కోండి. అదర్స్ ని, అక్కడ ఉన్న జనాలను కూడా కనుక్కోండి, వీళ్ళు ఏం చేసినారు రీసెంట్ గా.